ప్రైజ్ లార్డ్. మన రక్షకుడును ప్రభునైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వాక్యాన్ని వింటున్న మీ అందరికీ కూడా వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి ప్రతి సాయంత్రము కూడా ఒక నూతనమైన వాక్య సందేశాన్ని మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. ప్రతి వాక్యాన్ని మీరు వింటున్నారని, వినిన వాక్యాలను అనేక మందికి పంపిస్తూ ఉన్నారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. వాక్యాలు ఎందుకు ఇంత విరివిగా మనకు అందించబడుతున్నాయి? ఎందుకు వాక్యాన్ని క్రమం తప్పకుండా ప్రతిరోజు అప్లోడ్ చేస్తూ ఉన్నారు? వాక్యాన్ని ఎందుకు మాకు ప్రతిసారి షేర్ చేస్తున్నారనే ప్రశ్న ఎవరికైనా వస్తే దానికి జవాబులు నేను ఈ దినాన్ని ఇవ్వడానికి సిద్ధపడ్డాను. క్షమించాలి. ఎందుకు వాక్యాన్ని మనము ప్రతిదినము కూడా ధ్యానిస్తూ ఉన్నాం? ఎందుకు వాక్యానికి అంత ప్రయారిటీ ఇస్తున్నామంటే అది మొదటి నుంచి ఉన్నది. యోహాను సువార్త మొదటి వచనం ఉంటుంది, ఆది యందు వాక్యం ఉండాలి. ఈ భూమికి పునాదులు వేయబడడానికంటే ముందు, ఈ సృష్టిలో ఉన్నది ఏది సృష్టింపబడక ముందు, మనం చూస్తున్నది ఏది కూడా ఉనికిలోనికి రాకముందు మొదటి నుంచి ఉన్నది ఏదైనా ఉందంటే అది వాక్యమే. వాక్యానికి చాలా క్రెడిబిలిటీ మనకున్నది. ఈ వాక్యము మొదటి నుంచి ఉన్నది. ప్రతీది కూడా వాక్యమునకు తెలుసు. వాక్యమునకు తెలియనిది, వాక్యానికి దొరకనిది, వాక్యానికి అర్థం కానిది ఏదీ లేదు. ఇది ఆది నుంచి ఉన్నది. ఇట్ హ్యాస్ సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఎప్పటి నుంచో ఉనికిలో ఉన్నది ఏమైనా ఉందంటే వాక్యం. ఆ వాక్యాన్ని ఫ్రెష్గా ఇప్పుడే మీకు మరొక కోణంలో అందిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఈ వాక్యాన్ని మన ముందు పెడుతూ ఉన్నప్పుడు మనం శ్రద్ధగా ఆలకించాలి. ఎందుకంటే అది ఆది నుంచి ఉన్నది. ఆది నుంచి ఎన్నో రకాల పరిస్థితుల్లో అనేక మందికి హెల్ప్ చేసినది. ఆది నుంచి సృష్టిని చేసుకొస్తూ ఉన్నది. సృష్టి రూపాంతరము చెందుతుండగా వారితో మాట్లాడినది. ఆ వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు, వాక్యాన్ని మనము జ్ఞప్తికి చేసుకున్నప్పుడు మన జీవితాలు మారుతూ ఉంటాయి. చాలా వస్తూ ఉంటాయి కొత్తవి, కొంతకాలానికి పోతూ ఉంటాయి. వాటిని బట్టి మనం నేర్చుకుంటూ ఉంటాం ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. పాతది నిజంగా బంగారం లాంటిది. ఎందుకు ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటూ ఉంటారు అని ఆలోచన చేసినప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్ మోర్. ఎక్స్పీరియన్స్ని బట్టే పాతది అయిపోతుంది, బంగారం అయిపోతుంది అని కాదు, కానీ దాని అనుభవం గురించి మాట్లాడుతూ ఉంటారు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే వస్తువు గురించి కాదు నేను మాట్లాడేది. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే దాని అనుభవాన్ని బట్టి. మొదటి నుంచి ఏదైతే ఉన్నదో దానికి చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఎక్స్పీరియన్స్ లీడర్స్. ఈ వాక్యం గురించి మాట్లాడుతూ దావీదు చెప్తా ఉంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. 119వ కీర్తన 105వ అధ్యాయంలో 105వ వచనంలో ఈ మాట ఉంటుంది. ఇట్ హ్యాస్ షోన్ ద వే టు డేవిడ్. దావీదుకి మార్గాన్ని చూపిస్తూ ఉంది. దావీదు మార్గానికి వెలుగుగా ఉన్నది, దావీదుని నడిపిస్తూ ఉన్నది. అనేక సార్లు అతను పాపం చేయకుండా ఉండడానికి కూడా కారణం ఏంటి అంటే, ప్రభువా, నీ ఎదుట నేను పాపము చేయకుండా నిమిత్తము నీ వాక్యము నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అని చెప్తా ఉంటాడు. సో మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఆది నుంచి ఉన్న ఈ వాక్యము మనల్ని ఏం చేస్తుందంటే సరైన మార్గంలో నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళి సరైన రీతిలో మనల్ని ముందుకు తీసుకుని వెళ్తూ ఉంటుంది. ఆది యందు వాక్యం ఉన్నది. ఈ వాక్యానికి చాలా 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 ఎక్స్పీరియన్స్ ఉన్నది. అసలు ఇదేమీ కూడా రాకముందు నుంచి ఉన్నది వాక్యము. ఆ వాక్యము మీకు అందించబడుతూ ఉండగా దానికి తగినంత గౌరవము ఇవ్వాల్సిన వారమే ఉన్నాం. నేను వింటూ ఉన్నాను చాలాసార్లు, కంటిన్యూగా నువ్వు వాక్యాలు అందించేయడం వల్ల కొంచెం ఎందుకో మేము తర్వాత విందాంలే, నిన్నే కదా విన్నాం అనే ఆలోచన వస్తుందన్నయ్య అన్నవాళ్ళు ఉన్నారు. వారానికి ఒకసారి అయితే బాగుంటుందేమో అన్నవాళ్ళు కూడా ఉన్నారు. నెలకు ఒకసారి అయితే ఇంకా బాగుంటుందని. అసలు వినబడకపోతే ఇంకా బాగుంటుందేమో మీకు అనిపిస్తూ ఉంది కొన్నిసార్లు నాకు. ఎందుకనంటే వాక్యము 2-3 సార్లు 4-5 సార్లు రిపీటెడ్గా పోస్ట్ చేస్తే సుమారు ఒక 20 మంది దాకా గ్రూప్ నుంచి లెఫ్ట్ అయిపోయారు. వాక్యమే. ప్రభు సేవకులు చక్కగా ప్రిపేర్డ్ అయ్యి కొన్నిసార్లు ఉపవాసం ఉండి వాక్యజ్ఞానం అంతా చేసి పఠించి దాన్ని అనేక మందికి ఉపయోగకరంగా ఉండాలి అని చెప్పి వారి యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి వారి యొక్క భారమును బట్టి పోస్ట్ చేస్తే ఆ పోస్ట్ చేసిన కింద నుంచే టక్ 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 మనం లెఫ్ట్ అయిపోయిన వారిని చూసినప్పుడు అనిపిస్తూ ఉంది, వాక్యం ఎందుకు వీళ్ళని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు?
బహుశా వీళ్ళకి అనుభవం లేదు. ఒకవేళ వీళ్ళకే గనక అనుభవం ఉంటే ఆది యందు ఏదైతే ఉన్నదో దాన్ని తృణీకరించరు వీళ్ళు. ఇప్పుడొచ్చిన వాళ్ళు ఆది నుంచి ఉన్నదాన్ని ఎలా తృణీకరించగలుగుదురు? ఈ సృష్టిలో సృష్టింపబడిన మనిషి ఆది నుంచి ఉన్న వాక్యాన్ని ఎలా కాదనగలడు? కానీ వీరు అనడానికి కారణం ఏంటంటే వీరికి ఆ వాక్యం యొక్క విలువ తెలియకపోవడమే. ఈరోజు నేను చెప్తా ఉన్నాను, మనము ప్రతిదినము ధ్యానిస్తున్న వాక్యము ఆది యందు ఉన్నది. ఇదే ఆది వాక్యం ఉండెను. రెండవదిగా మనం చూస్తే ఈ ఈ యొక్క దీనికి ఎందుకింత వాల్యూ అంటే ఇది దేవుని యొద్ద ఉండెను. వాక్యము ఆది నుంచి ఉన్నది కనుక మనము గొప్పది అని అనుకుంటూ ఉన్నాం. అలాగే ఈ వాక్యము దేవుని యొద్ద ఉండెను. చూడండి, ఈ వాక్యము ఎంత గొప్పది అంటే ఇది దేవుని యొద్ద ఉన్నది. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు మీట్ ద లార్డ్. మనం ట్రై చేస్తూ ఉన్నాం, మనం ప్రయత్నిస్తూ ఉన్నాము దేని కొరకు? దేవుణ్ణి చేరాలని. కానీ దేవుని యొద్ద ఉన్నదేంటో తెలుసా? వాక్యం. ఆ వాక్యాన్ని ప్రకటించుతూ ఉంటే, వాక్యము ఉచితంగా విరివిగా మీ మధ్యకు వస్తూ ఉంటే మీరు దానికి గౌరవిస్తూ ఉన్నారు. దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము శరీరధారిగా మన మధ్యకు వచ్చి మన మధ్య నివసిస్తే మనం ధృవీకరించాం. అదే వాక్యము తన సేవకుల ద్వారా ఇప్పుడు మీ మధ్యకు వస్తే అనేక సార్లు మీరును తిరస్కరిస్తూ ఉన్నారు, అనేక సార్లు పక్కన పెట్టేస్తూ ఉన్నారు దాని విలువ తెలియక. ఈ వాక్యము దేవుని యొద్ద ఉన్నదనే సత్యాన్ని మనం తెలుసుకున్నాలి. దేవుని యొద్ద ఉన్నది మనకి ఇవ్వబడినప్పుడు అది ఎంత శ్రేష్టమైనది. ఒక రాజుగారు ఉన్నారనుకోండి, ఆ రాజుగారు ఏదైనా బహుమానము, ఆ రాజుగారు ఏదైనా మనం పంపిస్తే, ఆ రాజుగారి దగ్గర ఉన్నది ఏదైనా ఇస్తే మనం తీసుకెళ్ళి నెగ్లెక్ట్ చేయము, ఎక్కడ పడితే అక్కడ పడేము. మనం ఏం చేస్తూ ఉంటాం? దాన్ని జాగ్రత్తగా దాచుకుంటూ ఉంటాం, జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాం. ఎందుకనంటే రాజుగారి దగ్గర ఉన్నది అదే. రాజుగారి దగ్గర ఉన్న ప్రతిదీ కూడా చాలా గొప్పదే. అయితే రాజులకే రాజు, ప్రభువులకే ప్రభువు, సృష్టిని చేసిన దేవాది దేవుని యొద్ద ఉన్న ఆ వాక్యం ఈ దినాన్ని మన మధ్యకు వస్తూ ఉంటే మనం ఎంత గౌరవం ఇవ్వాలి, మనం ఎంత రెవరెండ్ ఇవ్వాలి. గౌరవం ఇవ్వడం అంటే బైబిల్ తీసుకుని తల కింద పెట్టుకోవడం, బైబిల్ తీసుకెళ్ళి అక్కడ టెర్రస్ మీద పెట్టడం అని కాదు. ఆ వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. అనేకులను చూస్తూ ఉంటాం, వాక్యాన్ని పట్టుకుని ఫోన్లో పెట్టుకుంటారు, వాక్యాన్ని పట్టుకుని చక్కగా కబోర్డ్లో పెడతా ఉంటారు, వాక్యానికి ఏదో పూజ చేసినట్టు పెద్ద పెద్దగా బ్యానర్స్ ఏం చేస్తూ ఉంటారు. అయితే హృదయంలో వాక్యం ఉండదు. కొన్నిసార్లు చూస్తూ ఉంటాను, ఏసే రక్షకుడు అని వారి గోడ మీద ఆ వాక్యం ఉంటుంది. కానీ వాడు తాగుపోతాడు అంటాడు, వాడు హృదయంలో రక్షణ ఉండదు, వాడి జీవితంలో రక్షణ ఉండదు. ఈ గృహం, ఈ ఈ ఇంటికి దేవుడు అధిపతి అని బయట పెద్ద పెద్ద అక్షరాలతో రాయించేస్తూ ఉంటారు. ఇంట్లోకి వెళ్తే భార్య మీద, భర్త మీద భార్యకు అనుమానాలు, వ్యసనాలు, తిరుగుళ్ళు రకరకాలుగా ఉంటూ ఉంటుంది. ఇక్కడుంది ఈ రెస్పెక్ట్, గౌరవం లేకపోవడానికి కారణం ఏంటంటే ఆ వాక్యము దేవుని యొద్ద ఉన్నది అనే సత్యాన్ని మర్చిపోవడం. ఈరోజు ఇందాక చెప్పినట్లుగా అనేక మంది వాక్యము పోస్ట్ చేయగానే వెళ్ళిపోతున్నారు ఈ గ్రూప్ నుంచి. కారణం ఏంటో తెలుసా? వారికి ఆ విలువ తెలియకపోవడమే. ఎక్కడి నుంచి వస్తుందో వాక్యము అనేది తెలియకపోవడమే. ఆది యందు వాక్యం ఉన్నది, ఆ వాక్యం దేవుని యొద్ద ఉన్నది. దేవుని యొద్ద ఉన్న వాక్యము శ్రేష్టమైనది, విలువైనది, ఎంతో ఉన్నతమైనది, ఎంతో అనుభవం కలిగినది, ఎంతో ఎక్స్పీరియన్స్డ్ వాక్యము మీ యొద్దకు వస్తూ ఉంటే దాన్ని పక్కకింటేయడానికి కారణం ఏంటో తెలుసా? దానికి ఉన్న విలువ మనకి తెలియకపోవడమే. అది దేవుని యొద్ద నుంచి మన దగ్గరికి వస్తున్నదన్న సత్యాన్ని మనం మర్చిపోకూడదు. మూడవదిగా, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. వాక్యానికి ఎందుకు అంత ప్రయారిటీ? వాక్యానికి ఎందుకు ఇంత రెస్పెక్ట్ ఇస్తూ ఉన్నారు? ప్రతిరోజు కూడా వాక్యాన్ని ఎందుకు ప్రకటిస్తూ ఉన్నారు? ఎందుకు మీకు అవసరం ఏమంటే పాస్టర్ గారు, కిరణ్ బ్రదర్, ఎందుకు అంత ప్రయాసపడుతున్నావు? ప్రతిరోజు కూడా వాక్యాన్ని ఎందుకు ఉదయాన్నే పంపిస్తూ ఉన్నావు, సాయంత్రాన్ని వినిపిస్తూ ఉన్నావు? ఎందుకు అంటే ఆ వాక్యము దేవుడై ఉన్నది కనుక. ఆ వాక్యము దేవుడై ఉన్నది కనుక మనం చూస్తూ ఉంటే ఆ వాక్యము, ఆయన వాక్యము ఎంత గొప్పది అంటే ఆ 14వ వచనం ఉంటుంది, యోహాను సువార్త 1:14 వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించాను. తండ్రి వలన అద్వితీయ కుమారుని మహిమలే ఆయన మహిమను మనము తెలుసుకుంటాం. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం ఇంతవరకు అంటే వాక్యముల గురించే. ఆ వాక్యము ఆదరించి ఉన్నది, ఆ వాక్యం దేవుని యొద్ద ఉన్నది, ఆ వాక్యము దేవుడై ఉన్నది. అదే వాక్యము శరీరధారి అయి మన మధ్య నివసించను. ఆ వాక్యమునకు పేరే
యేసుక్రీస్తు. యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అనే నామాన్ని ప్రకటిస్తూ వస్తూ ఉన్నాను. ఆ యేసుక్రీస్తు ఆది నుంచి ఉన్నవాడు. ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా అయి ఉన్నవాడు. ఆయన త్రిత్వములో భాగమై ఉన్నాడు. నేను నా తండ్రి ఒకటే అని చెప్పినవాడు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పినవాడు. ఈయన ద్వారా, ఈయన మూలముగా సమస్తమును కలిగినవన్న వాక్యాన్ని కలిగిన వాడు ఆయన. ఆయనే దేవుడై ఉన్నాడు. ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా. ఆ వాక్యమునకు నువ్వు ఇవ్వగలిగినంత విలువిస్తూ ఉన్నావా? ఈ వాక్యాన్ని వింటున్నానా ప్రియమైన సహోదరుడా, సహోదరి? వాక్యానికి తగిన గౌరవం ఇస్తున్నావా? ఈ వాక్యము ఎందుకు అంత విలువైనది, ఎందుకు అస్తమానం మీ యొద్దకు వస్తూ ఉన్నదంటే, ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు గనక. ఆ వాక్యం మిమ్మల్ని ప్రేమించి ఆది నుంచి ఉన్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యము మన మధ్యకు వచ్చి శరీరధారిగా శ్రమల మరణమును పొంది తిరిగి లేచి పరమునకి ఎగినా కానీ మరలా తన సేవకుల ద్వారా మనల్ని ఈ రీతిగా దర్శిస్తూనే ఉన్నాడు. ఈ దినాన్ని వాక్యం వింటున్న నీవు ఎంతో ధన్యుడవు. ఈ దినాన్ని వాక్యం వింటున్న నీవు ఎంతో ధన్యురాలు. వినడమే కాదు, అదే వాక్యము ఇదిగో మీ యొద్దకు అనేక విధాలుగా పంపబడుతూ ఉండగా ఆ వాక్యాన్ని నిర్లక్ష్యము చేయకు, ఆ వాక్యాన్ని పక్కన పెట్టుకు, వాక్యాన్ని అంగీకరించు, వాక్యానికి లోబడు, వాక్యానుసారంగా ప్రవర్తించు. ఆ వాక్యపు విలువ తెలుసుకుని జీవిస్తే నీవు వెలుగులో ఉంటావు. నీవు వెలుగులో ఉంటావు, నీవు జీవంలో ఉంటావు, జీవాధిపతి రెక్కల నీడలో సురక్షితంగా ఉంటావు. ఇదిగో ఈ వాక్యమే మరలా నీతో మాట్లాడుతుంది. వాక్యం ఎంతో విలువైనది నా ప్రియ సహోదరుడా, సహోదరి. వాక్యం ఎంతో విలువైనది, ఎందుకంటే అది ఆది నుంచి ఉన్నది, అది దేవుని యొద్ద ఉన్నది, అది దేవుడై ఉన్నది. ఆ వాక్యమే యేసుక్రీస్తు. యేసుక్రీస్తును అంగీకరించి, ఆయన మరణాన్ని నువ్వు అంగీకరించి, ఆయన నీ కొరకు రక్తం కార్చాడని నువ్వు అంగీకరించగలిగితే, ఇదిగో ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము. వాక్యం ఎలా ప్రకటించబడినా కానీ నీతో మాట్లాడుచూ ఉన్నది కనుక నువ్వు అంగీకరించి రక్షణ పొంది, మారు మనస్సు పొంది, బాప్తీసం పొంది, క్రీస్తు కొరకు సాక్షిగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం కలిగిన మా దేవ, మీకు వందనాలు. కొన్ని మాటలు నీ ప్రియ బిడ్డలతో నేను పంచుకొని ఉండగా ఈ వాక్యం వారి హృదయంలో ఫలించడానికి తండ్రి, ఆది నుంచి ఉన్న వాక్యము, దేవుని యొద్ద ఉన్న వాక్యము, దేవుడై ఉన్న వాక్యం మా మధ్యన యేసు క్రీస్తుగా వచ్చిన సత్యాన్ని మేము తెలుసుకుని లోబడడానికి సహాయం చేయమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం తోడైన గాక. ఆమేన్.